కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ పరిసర గ్రామాలలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు రోగులు క్యూ కడుతున్నారు. డెంగ్యూ, వైరల్ ఫీవర్లతో నెల రోజుల నుండి ఎక్కువ మంది పేషెంట్లు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. వైద్యుల కొరతతో ఇబ్బంది పడుతున్నామని పేషెంట్లు చెబుతున్నారు. వైద్యుల కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. ఈఎన్టీ స్పెషలిస్ట్ మామూలుగా రెగ్యులర్గా మనకి 300+ ఓపీ ఉంటుంది. కానీ గత నెల రోజుల నుంచి ప్రతిరోజు 400 దాటిపోతుంది. వచ్చే ఓపీలో మెయిన్ పేషెంట్స్ అందరూ వచ్చేసి ఫీవర్ పేషెంట్సే వస్తుంది. ఫీవర్ పేషెంట్స్ మెయిన్గా ఫీవర్తో పాటు దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులు మెయిన్గా ఉంటున్నాయి ప్రతి పేషెంట్కి. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్కి టెస్ట్ చేస్తుంటే రక్త కణాలు తగ్గడం, ముఖ్యంగా ప్లేట్లెట్స్ తగ్గడం, కొంతమంది టైఫాయిడ్ రావడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. కొన్ని రేర్ కేసెస్లో రోజుకి 2 రోజులకి ఒక కేసు అలాగే డెంగ్యూ పాజిటివ్ కూడా వస్తూ ఉన్నాయి. ఇది జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంటే కొద్ది గోరువెచ్చని నీళ్ళు తాగడం, కొద్ది ఏమాత్రం జలుబున్నా సరే వెంటనే వేడి నీళ్ళు ఆవిరి పెట్టుకోవడం, దోమల నుంచి రక్షణ పొందడం మెయిన్గా. సో దోమతెరలు వాడాలి, లేదంటే మనకు వీలైనంత వరకు ఆల్అవుట్ వాడతామా, ఏదైనా కాయలు వాడతామా, ఇంకేదైనా వాడతామా, కడ్డీలా దోమలకి వాటి నుంచి రక్షణ పొందడం మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. తర్వాత వాటర్ మెయిన్ కల్పరేటివ్. మంచి వాటర్ తీసుకోవాలి. ఉన్నంతలో ఉన్న వాటర్ని మున్సిపల్ వాటర్ కానీ ఏదైనా మినరల్ వాటర్ కానీ కాచి చల్లార్చి నీరు తాగడం చాలా మంచిది. ఏమాత్రం నీరసంగా ఉన్నా హాస్పిటల్కి అడ్మిట్ రావడం, వెంటనే తగిన టెస్ట్ చేసుకోవడం, దాని దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల వచ్చే కాంప్లికేషన్ తగ్గించవచ్చు. సో ఎక్కువగా ఫీవర్ కేసెస్ వస్తున్నాయి. సో ఉన్న విషయం అయితే తక్కువే వస్తుంది. డెంగ్యూ చాలా తక్కువ వస్తున్నాయి, వారానికి 1 అలా, అది కూడా మైనర్గానే అనిపిస్తుంది. కానీ మొత్తం కేసెస్లో ప్లేట్లెట్లు అనేది తగ్గుతున్నాయి. వైరల్ ఫీవర్లో మామూలుగా తగ్గుతాయి ప్లేట్లెట్స్, అవే తగ్గుతున్నాయి పేషెంట్స్కి. ప్రెసెంట్ నిన్న ఒక్కరోజే ఒక 6 టైఫాయిడ్లు అడ్మిట్ చేశాము. ఈరోజు నేను ఇప్పటి వరకు ఒక 3 టైఫాయిడ్లు అడ్మిట్ చేశాను. మేడం కూడా 2-3 అడ్మిట్ చేసి ఉంటారు. మెయిన్గా ఎక్కువ టైఫాయిడ్సే వస్తుంది. టైఫాయిడ్ రోజుకి 5-6 కేసులు మేము అడ్మిట్ చేస్తున్నాము. అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఇక కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ పరిసర గ్రామాలలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు రోగులు క్యూ కడుతున్నారు. డెంగ్యూ, వైరల్ ఫీవర్లతో నెల రోజుల నుండి ఎక్కువ మంది పేషెంట్లు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. వైద్యుల కొరతతో ఇబ్బంది పడుతున్నామని పేషెంట్లు చెబుతున్నారు. వైద్యుల కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి. హరీష్, కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీతో పాటు రూరల్ ఏరియాలో కూడా విష జ్వరాలు విజృంభిస్తున్నాయని ప్రజల భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత కొద్ది రోజుల నుంచి మున్సిపాలిటీతో పాటు అటు రూరల్ ఏరియాలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి జనాలందరికీ కూడా విష జ్వరాలు అనేటువంటివి ఎక్కువగా వస్తున్నాయనేటువంటిది స్థానికంగా ఒక చర్చనీయాంశంగా అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి ఏదైతే ఈ వర్షాకాలం ముగిసినటువంటి నేపథ్యంలోనే గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు తాగేటువంటి త్రాగునీటితో జరిగేటువంటి కలుషితం అవుతున్నాయా, లేకపోతే ఈ దోమల ప్రభావంతో ఈ విధంగా శానిటేషన్ సిబ్బంది చేసేటువంటి నిర్లక్ష్య వ్యవహారంలో భాగంగా ఈ విష జ్వరాలు వస్తున్నాయనేటువంటిది కూడా ఆ ప్రజల్లో ఒక భయాందోళన అనేటువంటిది గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విష జ్వరాల ప్రభావంతో అటు ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా జనాలు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రైవేట్ ఆసుపత్రులు దీన్ని ఆసరాగా తీసుకొని ఆ పేద మధ్యతరగతి కుటుంబాల దగ్గర దోపిడీకి తెరదీసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. అటు ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితికి వెళ్ళినట్లయితే ప్రభుత్వ స్థానికంగా ఉండేటువంటి ప్రాంతీయ వైద్యశాల ఏదైతే ఉందో బద్వేలు మున్సిపాలిటీ, దీంట్లో ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వస్తున్నటువంటి నేపథ్యంలో క్యూ అనేటువంటిది ఎక్కువగా ఉండేటువంటిది ఉంది. అలాగే పేషెంట్స్ ఓపీ కూడా ఎక్కువగా ఉండేటువంటిది కూడా ఆ డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రతిరోజు 200 నుంచి 300 ఓపీ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటీవల కాలంలో గత 20 రోజుల నుంచి దాదాపు 400 నుంచి 500 వరకు ఓపీ ఉంటుంది అనేటువంటిది డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాంతీయ వైద్యశాలకు వచ్చేటటువంటి ప్రతి పేషెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా
డాక్టర్లు క్షుణ్ణంగా చెక్ చేసినటువంటి పరిస్థితులు, అలాగే ఆ బ్లడ్ టెస్ట్లలో కూడా డాక్టర్లు చెప్తున్నటువంటి విషయాల్లో చూసినట్లయితే ఎక్కువగా వైరల్ ఫీవర్స్ అనేటువంటివి వస్తున్నాయి అనేది డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ప్రతిరోజు ఒకటో రెండో డెంగ్యూ పాజిటివ్ కేసులు కూడా వస్తున్నాయి అనేటువంటి డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ డాక్టర్ల కొరత కూడా, అంటే ప్రాంతీయ వైద్యశాలలో ఉన్నటువంటి సఫిషియెంట్ గా ఉండాల్సినటువంటి సిబ్బంది కూడా తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలోనే వచ్చినటువంటి రోగులు కూడా సమయభావానికి కూడా ఎక్కువగా తీసుకునేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే మిగిలిన పరీక్షలు కూడా చేసేందుకు సంబంధించిన సిబ్బంది కూడా లేరనేటువంటిది ప్రజలు చేస్తున్నటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఓవరాల్ గా చూసినట్లయితే బద్వేలు మున్సిపాలిటీతో పాటు అటు రూరల్ ఏరియాలో కూడా ఈ వచ్చే జ్వరాల ప్రభావం అయితే ఎక్కువగా ఉంది. శానిటేషన్ సిబ్బంది అలాగే ఏఎన్ఎంలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి, అంటే సచివాలయంలో ఉండేటువంటి ఏఎన్ఎంలు ఎవరైతే ఉన్నారో ఈ ఏఎన్ఎంలు రూరల్ ఏరియాలో క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్ళడం కానీ అటు గ్రామాల్లోకి వెళ్ళడం లేదనేటువంటిది కూడా ప్రజలు చేస్తున్నటువంటి ఆరోపణల్లో భాగంగానే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా ఓవరాల్ గా చూసినట్లయితే శానిటేషన్ తో పాటు ఏఎన్ఎంలు చేసేటువంటి నిర్లక్ష్య వ్యవహారంలోనే ఈ విధంగా విష జ్వరాలు అనేటువంటి రోజు రోజుకు పెరిగిపోతున్నాయనేటువంటిది ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే రైట్. అలాగే సుబ్బారెడ్డి, ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరత ఉందని పేషెంట్లు చెబుతున్నారు. మరి వైద్యుల కొరతను తగ్గించడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలను చేపడుతుంది? గత కొన్ని సంవత్సరాల నుంచి బద్వేలు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతీయ వైద్యశాల ఏదైతే ఉందో ఈ వైద్యశాలలో సిబ్బంది కొరత ఉందని పలుమార్లు ప్రస్తుత ప్రభుత్వంతో పాటు గత ప్రభుత్వంలో కూడా స్థానికంగా ఉండేటటువంటి, అంటే వైద్యులు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. వైద్యుల కొరత ఉండేటటువంటి దాన్ని ఫిల్ఫిల్ చేయాల్సినటువంటి బాధ్యత అటు ప్రభుత్వం పైన కావచ్చు, అటు స్థానికంగా ఉండేటువంటి నాయకుల పైన గాన ఉందని చెప్పుకోవచ్చు. స్థానికంగా ఉండేటువంటి నాయకులు చేసేటువంటి నిర్లక్ష్య వ్యవహారంలోనే ఈ వైద్య సిబ్బందిలో కొరత అనేటువంటిది కనిపిస్తోందని తెలిసినా కూడా గత ప్రభుత్వంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారనేటువంటిది కూడా ప్రజల ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుత ప్రభుత్వంలో కూడా ఈ సిబ్బంది కొరత అలాగే వెంటాడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడికి వచ్చేటటువంటి రోగులు ఎవరైతే ఉన్నారో ఆ బద్వేలు మున్సిపాలిటీ పరిధిలో ఉండేటువంటి రోగులు కావచ్చు, అలాగే రూరల్ ఏరియాలో ఉండేటువంటి ఎవరైతే పేషెంట్స్ వచ్చేటువంటి పరిస్థితి అక్కడికే, అంటే ప్రాంతీయ వైద్యశాలకే వచ్చేటువంటి పరిస్థితి. అయితే సిబ్బంది కొరత ఉన్నటువంటి నేపథ్యంలోనే అక్కడికి వచ్చేటువంటి సమయం కూడా ఎక్కువ తీసుకోవడము, సరైనటువంటి పరీక్షలు ఏవైతే ఈ వైరల్ ఫీవర్ కు సంబంధించినటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తిగా వైద్య సిబ్బంది కొరతతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వీళ్ళు కొందరు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అయితే సిబ్బంది పూర్తిగా ఉన్నట్లయితే పేద మధ్య తరగతి కుటుంబాలు ప్రైవేట్ ఆసుపత్రుల వైపు వెళ్లకుండా ఇక్కడే పరీక్షలు చేయించుకునేటటువంటి పరిస్థితి ఉండొచ్చు. కాకపోతే ఈ నిర్లక్ష్యాన్ని అటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నాయకులు సిబ్బంది కొరతను పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పుకోవచ్చు. ఓకే రైట్. థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.